తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు అవశేషాలు ఉన్నాయని ల్యాబ్ రిపోర్టులు రావడంతో దేశవ్యాప్తంగా ఈ అంశం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. వైసీపీ హయాంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఇంటి ముందు ఆందోళనకు సైతం దిగారు. మరోవైపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇదంతా సీఎం చంద్రబాబు కుట్రలో భాగమని కామెంట్ చేస్తున్నారు. తాజాగా లడ్డూ వివాదం విషయంపై ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి ఒక లేఖ కూడా రాశారు. లడ్డూ వివాదం విషయంలో సిబిఐ విచారణ జరిపించాలని ఆ లేఖలో కోరినట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు మరి జగన్ లేఖకు ప్రధాని స్పందిస్తారా? తిరుమల శ్రీవారికి నివేదించిన తర్వాత తీసుకునే లడ్డూ ప్రసాదాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు భక్తులు. అలాంటి ప్రసాదం కల్తీ అయిందన్న వ్యవహారం ఏపీనే కాదు, యావత్ దేశాన్ని కుదిపేస్తోంది. దీనిపై ఏపీలో అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్యుద్ధాలు జరుగుతున్నాయి. కేంద్ర మంత్రులు సైతం ఈ వ్యవహారాన్ని సీరియస్గా పరిగణించారు. అయితే టీటీడీ లడ్డూ ప్రసాదం వివాదంలో వాస్తవాలను నిగ్గు తేల్చాలని ప్రధాని మోదీకి వైసీపీ అధినేత జగన్ లేఖ రాశారు. చంద్రబాబు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆ లేఖలో ఆరోపించారు. 100 రోజుల పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి దారుణాలకు చంద్రబాబు పాల్పడుతున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా తిరుమల ప్రతిష్టను దెబ్బతీసే విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం తిరుమలను చంద్రబాబు ఉపయోగించుకుంటున్నారని ప్రధానికి రాసిన లేఖలో జగన్ పేర్కొన్నారు. లడ్డూ వివాదం విషయంలో సిబిఐ విచారణ జరిపించాలని లేఖలో కోరినట్లు తెలిసింది. ఈరోజు తిరుమలకు స్వామివారికి వచ్చే ఈ నెయ్యి, ఈ తిరుమలకు వచ్చే ఈ నెయ్యి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు, దీనికి సంబంధించి ఈ నెయ్యిలో కల్తీ జరిగింది అంటూ తాను అన్న మాటలు నిజంగా ఎంత దారుణమైన మాటలు అంటే, నాసరికమైన ఇంగ్రీడియంట్స్ వాడారని, తిరుపతి లడ్డులో యానిమల్ ఫ్యాట్ గీక్ బదులు వాడినారని, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఒక ముఖ్యమంత్రిగా తాను మాట్లాడిన మాటలు ఇవి. నిజంగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ మాదిరిగా అబద్ధాలు ఆడడం ధర్మమేనా? కొన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తులు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వారందరి మనోభావాలను ఆడుకోవడం ధర్మమేనా? నెయ్యి సప్లై చేసే ఈ కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో ఇదేదో కొత్తగా జరిగే కార్యక్రమం కాదు. ఇది ప్రతి 6 నెలలకు ఒకసారి ఇది రొటీన్గా రెగ్యులర్గా జరిగే కార్యక్రమం. ప్రతి 6 నెలలకు ఒకసారి ఆన్లైన్లో టెండర్లు పిలుస్తారు. ఆ ఆన్లైన్లో పిలిచిన టెండర్లకు ఆధారంగా కంపెనీలు కోట్ చేస్తాయి. L1 ఎవరికి వస్తారో వాళ్ళని బోర్డు అప్రూవ్ చేస్తుంది. ఇది రొటీన్గా 6 నెలలకు ఒకసారి రొటీన్గా జరిగే కార్యక్రమం. మరి రొటీన్గా జరిగే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఆ క్వాలిఫికేషన్ క్రైటీరియా ఇటువంటివన్నీ కూడా కొత్తగా మార్చింది ఏమీ ఉండదు. ఎవడు మార్చేది ఏమీ లేదు, కొత్తగా మార్చింది అంతకన్నా లేదు. ఎప్పటి నుంచో జరుగుతున్న ఈ క్వాలిఫికేషన్ క్రైటీరియా తిరుమల తిరుపతికి సంబంధించిన వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డు అనేది ఎంత ప్రసిద్ధి కాంచిన లడ్డు అంటే, దానికి సంబంధించిన లడ్డు తయారీలో వాడే ఈ నెయ్యి కానీ వాడే ఇంగ్రీడియంట్స్ కానీ ఇవన్నీ కూడా దశాబ్దాలుగా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అనేది. దీని కొత్తగా ఎవడు వచ్చి చేసేది ఏమీ లేదు, ఎవడు కొత్తగా దాంట్లో ఏలు పెట్టేది లేదు. తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి, ఇతర ముడి పదార్థాల వాడకంలో వాస్తవాలను నిగ్గు తేల్చాలని జగన్ లేఖలో కోరారు. తన రాజకీయాల కోసం ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీటీడీ ప్రతిష్టను
అప్రతిష్ట పాలు చేశారని లేఖలో పేర్కొన్నారు. టీటీడీ చేసిన పనుల వల్ల కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని వాపోయారు. ఎంతో సున్నితమైన విషయాన్ని చంద్రబాబు తన రాజకీయ అవసరాలకు వాడుకున్నారని, సీఎం పదవికే మచ్చ తెచ్చేలా ప్రవర్తించారని లేఖలో రాసుకొచ్చారు. అంతేకాకుండా టీటీడీ సంప్రదాయాలపైనే అందరికీ అనుమానాలొచ్చేలా బహిరంగంగా వ్యాఖ్యలు చేశారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని జగన్ లేఖలో డిమాండ్ చేశారు. గతంలోనూ జగన్ ప్రధానికి లేఖ రాశారు. కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టడంతో వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయింది. ఆ తర్వాత రాష్ట్రంలో హత్యలు, హత్యాయత్నాలు, వేధింపులు భరించలేక ఆత్మహత్యలు ఎక్కువయ్యాయని, ఆస్తుల ధ్వంసం పెరిగిందని, ఇంకా రాష్ట్రంలో ఏమేం జరుగుతున్నాయో చెప్పేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలంటూ జులైలో ప్రధానికి లేఖ రాశారు జగన్. మరోవైపు ఇప్పటికే లడ్డూ వివాదం విషయంలో వైసీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. దేవుణ్ణి కూడా సీఎం చంద్రబాబు రాజకీయాల కోసం వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ వివాదం విషయంలో సీబీఐతో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు తాజాగా హిందూవాదులు మాజీ సీఎం జగన్ ఇంటి దగ్గర నిరసనకు దిగారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. తిరుమల లడ్డూల తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు, చేప నూనె వాడారని తేలడంతో గత ప్రభుత్వం తీరుపై హిందూవాదులు మండిపడుతున్నారు. మాజీ సీఎం జగన్ దీనికి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనలు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నిరసనకారులను అరెస్ట్ చేసి తాడేపల్లి పీఎస్కు తరలించారు.